మనుషుల్ని మనసుల్ని చంపడం నీకు తెలిసినంతగా ఇంకొకరికి తెలియదు. అయినా చచ్చిపోవడానికి ఇక్కడ ఎవ్వరూ సిద్ధంగా లేరు. అందాక వస్తే నిన్నుంచుతామనుకున్నావా? నిన్ను చంపి కాదు. మోహన్ ఇలా రా చెప్తాను. నేను రాను. రమ్మంటుంటే రావయ్యా, రా. ఇదేమైనా పద్ధతిగా ఉందా చెప్పు? నీ కొడుకును అనాథని చేశానని నా మీద నీ కోపం ఉంటే అది నువ్వు నేను తేల్చుకోవాలి. అంతేగాని ఇంకో తల్లి బిడ్డని తండ్రి లేని వాడిని చేసి వాణ్ణి అనాథని చేయకు. నరసింహంతో జ్యోతి పెళ్లి కాకపోతే జరిగేదదే. నీ బాధ ఒకటి, జ్యోతి బాధ ఒకటి కాదు, రెండు ఒకటే. అర్థం చేసుకో. అయినా ఆ పనిగాడితో చేతులు కలిపి నా మీద కక్షని పాప అమాయకురాలు జ్యోతి మీద తీర్చుకోవాలనుకోవటం తప్పయ్యా, చాలా తప్పు. రెండు సింహాలు పోట్లాడుకుంటుంటే మధ్యలో ఊరకుక్కకి స్థానం ఇవ్వకూడదు. ఇస్తే వాటి పరువే పోతుంది. అలాగే పనిభూషణాన్ని చేరదీసి వాడికి వందపాడడం వల్ల పోయేది నీ పరువే. ఆలోచించుకో. నీ యుద్ధం నాతో కానీ ఓ మధ్యతరగతి ఆడపిల్ల జీవితంతో కాదు. తర్వాత నీ ఇష్టం. మోహన్ గారు, మోహన్ గారు, సార్ మోహన్ గారు. ఏమిటి పని అటువైపు చూస్తావు? మోహన్ వెళ్ళిపోయాడు కానీ ఇటువైపు చూడు. పెళ్లి ఒప్పుకుంటున్నావా లేదా? ఏంటండి ఒప్పుకునేది? అప్పుడు ఇప్పుడు నాదొకటే మాట. అసలు ఆ పిల్లని మేమెందుకు చేసుకోవాలి? ఆ పిల్ల తల్లి కావడానికి నా కొడుకే కారణమని రుజువు ఏమిటి? రుజువులు కావాలంటే నీ కొడుకు వెంట్రుక చాలు, ఇట్టే అన్ని బయటపడతాయి. సైన్స్ అంతగా అడ్వాన్స్ అయిపోయింది. అందుకని రుజువులు సాక్ష్యాలు అంటూ గోల పెట్టకు, గొంతు అరిగిపోతుంది. ఇకపోతే ఇప్పుడు ఇదంతా మన మధ్య నలుగుతున్న వ్యవహారం. ఇంకా బయటకు పొక్కలేదు. కోర్టులు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగలేదు. తిరిగిందనుకో మీ ఇద్దరికీ శ్రీకృష్ణ జన్మస్థానం ఖాయం. ఎవరూ దాన్ని ఆపలేరు. అందుకని మర్యాదగా ఈ పెళ్లికి ఒప్పుకొని రేపు సరిగ్గా 11 గంటలకి రిజిస్ట్రార్ ఆఫీస్కి వచ్చాయి. నీకు బాగుంటుంది, మాకు బాగుంటుంది. రాలేదనుకోండి, ఒక్క నిమిషం లేట్ అయినా చాలు, మా మోటార్ గ్యాంగ్ అంతా మీ ఇంటి మీద పడి ఇల్లు తీసి నిజంగానే పందిరేసి ఆ పెళ్ళేదో ఇక్కడే జరిపిస్తాను. విన్నారు కదా, అది సంగతి. వాళ్ళకి సర్వీస్ చేసి ఏ నట్టు ఎక్కడ బిగించాలో నాకు బాగా తెలుసు. అందుకే ఈ నట్టు ఎక్కడ బిగించాను. లూజ్ చేసుకున్నారో బాడీలో పార్ట్స్ అన్ని లూజ్ అయిపోతాయి. జాగ్రత్త. రండి సార్, రండి. రారా భాస్కర్. ఏమిటలా చూస్తావు? చెయ్యి, సంతకం చెయ్యి. సంతకం పెట్టు, పెట్టి తగలడు. మీరు సంతకం పెట్టండి సార్. నారాయణ,
నువ్వు సంతకం పెట్టవయ్యా. ఇప్పుడు సరదాగా దండలు మార్చుకోండి. తీసుకో తీసుకో. ఇంకా ఆలస్యం దేనికి? దండలు మార్చుకోండి, చూసి ఆనందిస్తాం. మీరు కూడా కొట్టండి సార్. అయిపోయిందయ్యా, జ్యోతి పెళ్లి అయిపోయింది. ఇక నీకు దిగులు అనవసరం. అంతా మీ దయ సార్. మా ఇంటి మహాలక్ష్మి మీ ఇంట్లో అడుగు పెడుతుందయ్యా. అందుకు ఆనందించాలి కానీ మొహం మార్చుకుంటావు ఎందుకు? బీ హ్యాపీ. త్వరలో నీకు కొడుకు పుట్టాలని కోరుకుంటున్నానయ్యా. పుడతాడు, నీకు తగ్గ కొడుకే పుడతాడు. తీసుకో 5 lakhs. ఇది మీ పెళ్లికి నా కట్నం. ఇద్దరు చక్కగా కాపురం చేసుకోండి. మే గాడ్ బ్లెస్ యూ. ఆ చలపతి తాంబూలాలు ఎలా తీసుకొస్తాడో నేను చూస్తానన్నాను. చూశారు. దగ్గర లేకపోయినా పెళ్లి కూడా జరిపించారు. చాలు సార్, చాలు. మీతో ఫ్రెండ్షిప్ చేసినందుకు నన్ను బాగా ఆదుకున్నారు. నాకు కావలసింది చలపతి పతనం, అందుకు నీ సాయం కావాలి అన్నారు. దానికి నేనేమైనా లోటు చేశానా? లేదు కదా. అలాంటప్పుడు మరెందుకు సార్ నిన్న అలా ప్రవర్తించారు? తాంబూలాలు తీసుకుని చలపతి గారు వస్తే వాడు మీతో ఏం మాట్లాడాడో ఏమో. నేను మా వాడు పిలుస్తున్నా పట్టించుకోకుండా వెళ్ళిపోయారు. అదేమన్నా బాగుందా సార్? మాట్లాడరేం సార్? కడుపు రగిలిపోయి నేను ఎంతగా అరుస్తుంటే పట్టించుకోరే? మీ బాధలు నేను పట్టించుకోవాలి గాని నా బాధలు మీరు పట్టించుకోరా? జరిగిన దానికి ఇంతకింత చలపతి గాడిని దెబ్బతీయాలి. తీస్తారా తీయరా? మీరింతగా దాడి చేసినా వాడికి అసలు ఏం కానట్టే ఉంది. మిమ్మల్ని అసలు వాడు కేర్ చేయడం లేదు. మీరిలా చూస్తూ కూర్చుంటే మీరేం ఆశించి చలపతిని దెబ్బతీయాలనుకున్నారో అది ఈ జన్మలో జరగదు. అదే మోహన్ సార్లో నేను చూడాల్సింది, నాకు కావాల్సింది ఇదే. చలపతి గాడంతు మీరు చూడాలి. మీ దెబ్బకు వాడు విలువలా కొట్టుకుంటుంటే చూస్తూ నేను ఆనందించాలి. ఎస్, నేను ఆనందించాలి. చూడైతే ఆ చలపతిని ఎక్కడ కొడతానో నువ్వే చూడు. పైడమ్మా, అయ్యగోరు. కాసిన్ని మంచినీళ్ళు పట్టరా. సరేనయ్యగోరు. ఏమిటి పైడమ్మా, ఏమైంది? అయ్యగోరు. ఎవరు? మోహన్? అవును, నేనే. ఎందుకు వచ్చావు? ఆఖరిసారిగా అడిగి వెళ్దామని వచ్చాను. ఏం కావాలి నీకు? తెలీదా? నా కొడుకు నాకు కావాలి. ఎక్కడున్నాడో చెప్పు. లేడయ్యా. అదే, ఆ మాట అనొద్దు. చెప్పు, నా కొడుకు ఎక్కడున్నాడు? లేడని చెప్తే వినిపించుకోవే. ప్లీజ్ నన్ను వదిలేయి, విసిగించకు. నో, నిన్నొదలను. నా కొడుకు ఎక్కడున్నాడో చెప్పే వరకు నిన్ను వెంటాడుతూనే ఉంటాను. చెప్పు, ఎక్కడ
ఎక్కడ నా కొడుకు? చనిపోయాడు మోహన్. చనిపోయిన వాడిని ఎక్కడి నుంచి తీసుకురమ్మంటావో చెప్పు. వద్దు. ఈ మాటలు విని విని నా చెవులు అరిగిపోయాయి. ఇంకా మాటలొద్దు. చెప్పు, నా కొడుకు ఎక్కడ? చెప్పలేదనుకో. ఏం చేస్తావు? చేసింది చాలదా? అన్నట్టుగానే అన్నీ చేశావు. కట్టు బట్టలతో నన్ను నడివీధిలో నిలబెట్టలేదు కానీ అంత పని చేశావు. నా మనుషులను నీ వాళ్ళని చేసుకున్నావు. నా వ్యాపారాలు నీ సొంతం చేసుకున్నావు. ఇంకా ఇంకా ఏం చేద్దామని, ఏం సాధించాలని నీకు అలంతా? వదిలే మోహన్, నన్ను వదిలే. అలసిపోయానయ్యా, బాగా అలసిపోయాను. ఈ పోటీలకి పౌరుషాలకి నా ఏజ్ నన్ను పర్మిట్ చేయట్లేదయ్యా. ప్లీజ్. తెలివిగా మాట్లాడుతున్నావు కదూ? లేదయ్యా, నిజం చెప్తున్నాను. అంత ఓపిక కూడా నాకు లేదు. నటిస్తున్నావు, అవునా? ఇంకేం మాట్లాడను. నీ ఇష్టం. నువ్వు ఎలా అనుకుంటే అలాగే. నమ్మను చలపతి. చచ్చినా నేను నిన్ను నమ్మను. వయసైపోయిందని, అలసిపోయానని నువ్విప్పుడు అంటున్నదంతా నన్నిక్కడి నుంచి పంపించడానికని నాకు బాగా తెలుసు. నీ మీద నాకేమాత్రం చాలన్నది లేదు. చివరిసారిగా అడుగుతున్నాను, చెప్పు, నా కొడుకు ఎక్కడా? వెళ్ళవయ్యా, వెళ్ళు. సరే, వెళ్తున్నాను. ఎక్కడికో తెలుసా? అమెరికా. అమెరికా వెళ్తున్నాను. అక్కడికి వెళితేనే గాని అసలు రహస్యం బయటికి రాదు. అందుకే వెళుతున్నాను. అది చెప్పడానికే ఇప్పుడు ఇక్కడికొచ్చాను. ఆస్తులు అంతస్తులు పోయినా ఏ ధైర్యంతో నువ్వు బతుకుతున్నావో నాకు బాగా తెలుసు. నీ కూతురు సుజాత సుఖంగా అమెరికాలో కాపురం చేసుకుంటోంది. ఆ తృప్తితో నువ్వు బతికేస్తున్నావు. నీకా తృప్తిని నేనుంచను. అమెరికా వెళ్ళి సుజాతని, నో, సుజాత భర్త శ్రీనివాసుని కలుస్తాను. పెళ్లి కాకముందు నాతో సుజాత సాగించిన ప్రేమాయణమంతా ఆయనకి వివరంగా చెప్పి సుజాతకి నాకు ఒక కొడుకని కూడా చెప్తాను. వాడు వీడే అయ్యుంటాడని నీ ముద్దుల మనవడు ప్రకాష్ని పట్టుకుంటాను. వాడు నా కొడుకు కాడని నాకు తెలుసు. అయినా పచ్చని కాపురంలో ఆ మాటతో చిచ్చు పెడతాను. దాంతో నీ కూతురు బతికేమవుతుందో తెలుసా? సర్వనాశనమైపోతుంది. కట్టుకున్న భర్త, కన్న కొడుకు సుజాతని చీకొడతారు. మెడ పట్టుకొని ఇంట్లోంచి బయటికి గెంటుతారు. నో, నో, నేను ఒప్పుకోను. సుజాతకేం కాకూడదు. తను ఇప్పుడు సుఖంగా సంతోషంగా ఉండాలి. ఆహా, నీ కన్న కూతురేం సుఖంగా ఉండాలి, నా కన్న కొడుకేం సుఖంగా ఉండకూడదే? నీ కూతురు నీకెంత ముఖ్యమో నా కొడుకు నాకు అంతే ముఖ్యం చలపతి. నాకు నా కొడుక్కి దక్కని సుఖాన్ని నీకు నీ కూతురు కూడా దక్కనివ్వను. చూసుకో, వస్తాను. నిన్నెక్కడ కొట్టాలో, నీ బలహీనత ఏమిటో నాకిప్పుడు తెలిసింది చలపతి. ఇప్పుడు తెలిసింది. ఇంకాగను. సుఖ దుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయో తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపమవాప్స్యసి. నీ మనసును నువ్వు స్థిరంగా ఉంచుకో. దానిని అటు ఇటు పరిగెత్తనివ్వకు. సుఖ దుఃఖే, సుఖంలోనూ దుఃఖంలోనూ, జయాజయో, జయంలోనూ అపజయంలోనూ ప్రశాంతంగా స్థిరంగా నీ మనసు ఉంచుకో. తతో యుద్ధాయ యుజ్యస్వ, అటువంటి మనసుతో జీవన సమరంలోకి అడుగుపెట్టు. అప్పుడు నైవం పాపమవాప్యసి,
నీకు అపజయమే ఉండదు, అంతా జయమే. ఈ రకమైన మనోవైఖరి వల్ల నీకు పాపం అనేది అంటదు. ఎప్పుడైనా నువ్వు గొప్పదానిని ఏదైనా సాధించాలి అని అనుకుంటే దానిని ప్రశాంతమైన నిశ్చలమైన మనసుతో సాధించగలవు, గాని ఉద్రేకపూరితమైన మనసుతో సాధించలేవు. అమెరికా వెళ్ళి సుజాతని నో సుజాత భర్త శ్రీనివాసుని కలుస్తాను. పెళ్లి కాకముందు నాతో సుజాత సాగించిన ప్రేమాయణమంతా ఆయనకి వివరంగా చెప్పి సుజాతకి నాకు ఒక కొడుకని కూడా చెప్తాను. వాడు వీడే అయ్యుంటాడని నీ ముద్దుల మనవడు ప్రకాష్ని పట్టుకుంటాను. సుజాతకి ఏం కాకూడదు. ఆమె హాయిగా సుఖంగా ఉండాలి, 1000 ఏళ్ళు చల్లగా హాయిగా ఉండాలి. ఉండాలి ఉండాలి. పైడమా 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 పైడమా. ఐగురు ఐగోరు బాబు, ఏటైంది బాబు? ఏటి ఎలాగైపోతున్నారు బాబు? డాక్టర్ కాదు, భాస్కర్ రమను. భాస్కర్ ఫోన్ చేయి. అలాగే బాబు. ఫోన్ నెంబర్ తెలుసు కదా? తెలుసు బాబు. బాబు, భాస్కర్ బాబు, ఇంటికాడ నుండి పైడమని మాట్లాడుతున్నాను బాబు. ఐగోరు ఏటో అయిపోతున్నారు, మెలికలు తిరిగిపోతున్నారు. మీరు అర్జెంట్ గా రండి బాబు. వస్తున్నాను అన్నట్టు బయటమా చెప్పండి బాబు. నువ్వే కంగారు పడుకు, డాక్టర్ తో పాటు అంబులెన్స్ కూడా తీసుకొని వస్తాను. అందాక జాగ్రత్త, అయ్యగారిని జాగ్రత్తగా చూస్తుండు. నేను ఇప్పుడు వెంటనే బయలుదేరుతున్నాను, నువ్వేం కంగారు పడుకు. అలాగే బాబు.